మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. రాజధాని నియోజకవర్గం మొత్తం కూడా ప్రజలందరూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు దేవుళ్ళకు మొక్కుకున్నారు. రాజధాని నిలబడాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, నేను అంటే శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే కావాలని కోరుకున్న వాళ్ళ సంఖ్య వేలాదిగా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి, దేవతకి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఈ రోజున మందడంలో పోలేరమ్మకి పొంగళ్ళు పెట్టి గ్రామంలో ఊరేగింపు జరిపి మొక్కు తీర్చుకోవాలనే ఒక సదుద్దేశంతో రాజధాని స్థిరపడుతుందనే నమ్మకం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడంతో అమరావతి దిగ్విజయంగా వెలుగుతుందనే ఒక ఉద్దేశంతో మందడం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇదే రోజున మళ్ళా తాడికొండలో కూడా కొండ మీద ఉన్న శివాలయంలో 10,101 కొబ్బరికాయలు కొడతామని శివాలయ కమిటీ తాడికొండ వారు మొక్కుకున్నారు. ఈరోజు తొలి ఏకాదశి పండుగ. ఆ పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలందరూ గతంలో వ్యవసాయ పనులు ప్రారంభించే సందర్భంలో రైతాంగ సోదరిమణులు అందరూ కూడా తొలి ఏకాదశిని చాలా బ్రహ్మాండంగా జరుపుకునేవారు. ఈరోజు మరి ఆ కార్యక్రమం కూడా పేరేచెర్ల గ్రామంలో ఉంది. దానికి కూడా నేను అటెండ్ అవుతా ఉన్నాను. ఒక సంతోష వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది. అందరూ కూడా కోరుకున్నది జరిగింది. మేము మొక్కుకున్నట్టుగా జరిగింది. దేవుళ్ళు మా పట్ల కనికరం చూపారు అనే ఒక సంతోషకరమైన సందర్భాన్ని ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో ఏదో ఒక చోట ఖచ్చితంగా కొంతమంది మొన్న తిరుపతి నడుచుకుంటూ వెళ్ళారు. అంతకుముందు ఒక బ్యాచ్ నడిచారు. రోజు మీరు చూస్తూ ఉన్నారు. మొన్న పెదవర్లపూడి సాయిబాబా గుడికి నడిచి వెళ్ళారు. అలాగే గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడికి నడిచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు జరుగుతూ ఉంది. అంటే దాని అర్థం ఏంటన్నమాట, ప్రజలు ఉత్సాహంగా, సంతోషంగా తమకు కోరిన కోరికలు నెరవేరే అనే ఒక ఆనందం ఉన్నారు. ఆనందాన్ని నిలపాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు పోలేరమ్మ తల్లికి అమరావతి రైతు మహిళలు అందరూ కూడా చీర తీసుకొని సారె సమర్పించుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా, అమరావతి మనకు రాజధానిగా నిలబడిన సందర్భంగా మరి ఈరోజు అమ్మవారికి ఆషాఢ మాసం సారె పట్టి తీసుకొస్తున్నాము. రైతులందరం కూడా ఇక్కడికి వచ్చి మరి పోలేరమ్మ తల్లికి, మరి మహాలక్ష్మి అమ్మవారికి, అన్ని గ్రామ దేవతలందరికీ కూడా అన్ని సమర్పించుకొని నైవేద్యాలు, పళ్ళు, పలహారాలు సమర్పించుకొని ఇక్కడి నుంచి పోలేరమ్మ తల్లి ఆలయానికి వెళ్తున్నాము. అమరావతి ఏకైక రాజధానిగా నిలబడింది. రాష్ట్రం గెలిచింది, అమరావతి నిలిచింది, నిజం గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా పోలేరమ్మ తల్లికి పూజలు చేస్తానే ఉన్నాం. అలాగే పోలేరమ్మ తల్లి అనుగ్రహం వలన ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జై అమరావతి. మరి ఈసారి సమర్పిస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల దగ్గర నుంచి కూడా మేము దేవుళ్ళని నమ్ముకున్నాం, గ్రామ దేవతలు నమ్ముకున్నాం, మెయిన్ న్యాయస్థానాలను కూడా నమ్ముకున్నాం. ఈ గ్రామ దేవతల దేవుళ్ళ సంకల్పంతో ఆ కోర్టులో తీర్పు మరి చక్కగా వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేలాగా వచ్చింది. ఒక గొప్ప విజన్ లీడర్ని తీసుకొచ్చేట్టుగా తీర్పు వచ్చింది. ఈరోజు వినాయకుడి గుడి దగ్గర 1108 కొబ్బరికాయలు కొట్టి అక్కడి నుంచి మరి మా గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లి అడుగులకు మడుగులు నాకు కావాలి అని అడిగింది. మీరు అడిగిన కోరిక నేను తీరుస్తాను. మరి అమరావతి ఇక్కడే ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, అభివృద్ధి చెందుద్ది. మరి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. నా కోరిక మీరు నెరవేర్చాలి, నాకు అడుగులకు మడుగులు వత్తాలి, నాకు చీరలతో గ్రామంలో నన్ను నడిపించాలి అని ఆమె కోరిందండి. ఈరోజు పానకం కావిడేసి 11 చీరల కావిడి మీద పరిచి మరి అలాగే ఆమెకి చీరల మీద నడిపిస్తా గ్రామంలో మరి ఆమె గుడి వరకు కూడా మళ్ళీ ఈ కార్యక్రమం జరుగుతూ ఉందండి. భారీ ఎత్తున మహిళలతో చేస్తా ఉన్నాం. చాలా సంతోషంగా చేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి ఒక పండగ లేదు, ఒక పబ్బం లేదు, ఒక చుట్టాలు రావటం లేదు, మేము చుట్టాలింటికి వెళ్ళటం లేదు. మరి ఇనప కంచెల మధ్య అమరావతి చుట్టూ ఒక ముళ్ళ కంచెల మధ్య బతికాము. మేము కష్టాలు నష్టాలు చూసాము, ఎంతో బాధలు, మరి ఎన్నో కన్నీళ్లు చూసాము, ఎన్నో దెబ్బలు తిన్నాము, కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నాము. వీటన్నిటికీ కూడా మాకు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. మాకు అభివృద్ధి జరుగుతూ ఉంది. నాయకులు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మేము కోరిన కోరికల్ని వాళ్ళు ఇచ్చారు కాబట్టి దేవతలు మేము మొక్కులు తీర్చుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.